దేవుడి మాటలు విందాం. బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా హెబ్రీలకు రాసిన పత్రికను 11వ అధ్యాయాన్ని తీసి చూడండి. మొదటి నుండి కొన్ని మాటలు చదివినప్పుడు వాటి గురించి దేవుని ఆత్మ సహాయంతో ధ్యానం చేద్దాం. చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబాటు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువున ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి చాలు. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారా? చదివిన లేఖనాల్లో మళ్ళొకసారి చదివిస్తాను నేను. మీరు ఒక విషయాన్ని గుర్తుపట్టాలి. ఏంటంటే అక్కడ మనకు విశ్వాసం గురించి నేను ఈ హెబ్రీ పత్రికను ఇక్కడ మొదలు పెడుతున్నాను. ఈ 11వ అధ్యాయం ఏదైతే ఉందో దేవుడు బిడ్డలారా, ఈ 11వ అధ్యాయాన్ని నేను ప్రతి నెల కూడా కొంచెం కొంచెం చొప్పున మీకు అందించే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ కలిగి మీరు ఆలకించాలని కోరుతున్నాను. మనకు విశ్వాసం గురించి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వాసం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అది ఒకసారిగా అర్థం కాకపోవచ్చు. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నది. దానిని బట్టి దేవుడి బిడ్డలారా, ఈ పూట విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నది. దీని అర్థం ఏంటి? విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువై ఉన్నది అనే ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఆ వాక్యములో ఉన్నటువంటి ఒక పదాన్ని మీరు దయతో అండర్లైన్ చేసుకోండి, గీత కొట్టండి. అదేమిటి అని అంటే నిజస్వరూపము. నిజస్వరూపము అనేటటువంటి వాక్యాన్ని, ఆ పదాన్ని గీత కొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయం పక్క అధ్యాయంలోనికి రండి. ఏముంది అక్కడ చదవండి, మొదటి వచనం నుంచి.
ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా చూడండి ఒకసారి ఇక్కడ, ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు కనుక నిజ స్వరూపము కలది కాదు కనుక నిజస్వరూపము. ఇది మీరు 11వ అధ్యాయంలో మిమ్మల్ని నేను గీత కొట్టుకోమన్నాను. ఇక్కడ మీకు ఆ మాట మళ్ళీ తారసపడుతుంది కదా. అంటే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ నిర్వచనం, విశ్వాసము గురించి ఇవ్వబడినటువంటి ఆ నిర్వచనాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని అంటే 10వ అధ్యాయానికి, అంటే దాని ముందున్నటువంటి అధ్యాయానికి వచ్చి మీరు చక్కగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10వ అధ్యాయంలో మీకు ఏం కనబడుతుంది అంటే, ధర్మశాస్త్రము రాబోయే మేలుల ఛాయ కానీ నిజస్వరూపము కాదు అన్నారు. అక్కడికి వెళ్తే ఆ 11లో ఉన్న వాక్యం మనకు అర్థమవుద్ది. 11లో ఏముందంటే, నిరీక్షించే వాటి నిజస్వరూపము అని ఉంది. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అన్నారు. ఈ వాక్యంలో మీరు రుజువుని అలాగే నిజస్వరూపాన్ని కూడా కొంచెం గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజస్వరూపము, రుజువు. రుజువు అంటే ఏంటంటే అదొక గుర్తు, సాక్ష్యాధారం, సాక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. రుజువై ఉన్నది అంటే లేనిది, అదృశ్యమైనది, కనిపించనిది ఉన్నది అనడానికి రుజువు కావాలి. విశ్వాసము అంటే ఏంటంటే దాని లక్షణం 2 ఉంటాయి అందులో. ఒకటి నిజస్వరూపము, రెండవది రుజువు, తార్కాణం, ఒక గుర్తు, ఒక ముద్ర అనుకోవచ్చు మనం, లేకపోతే సాక్ష్యము అని కూడా అనుకోవచ్చు. ఈ 2 కలగలిపితే అప్పుడు విశ్వాసం అనేది మనకే రూపొందుతుంది. బోత్ ద ప్రూఫ్ and the reality of bodies will constitute faith. విశ్వాసాన్ని నెలకొల్పాలంటే ఈ రెండిటి ఆధారంగా రుజువును, నిజస్వరూపాన్ని మేళవించి విశ్వాసాన్ని రూపుదిద్దుకోవాలి. ఒక పిక్చరైజేషన్ అనేది మనకు కావాలంటే ఈ రెండిటిని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. రుజువు, నిజస్వరూపము, ఈ 2 కావాలి. నిజస్వరూపము దానికి మనం భాష్యం సాధారణమైనటువంటి శైలిలో చెప్పాలని గనక తలంచితే ఏమంటామంటే, ఇదా నీ నిజస్వరూపం అని అంటాం మనం. ఇది నీ విశ్వరూపం, ఇన్నాళ్ళు కనిపించలేదు అనేటటువంటి భావాన్ని మనం వ్యక్తం చేస్తాం. అంటే ఇంతవరకు ఆ విధమైనటువంటి వ్యక్తిని, ఆ స్వభావాన్ని, ఆ క్యారెక్టర్ని సదరు వ్యక్తిలో మీరు చూడలేదు. భర్త, తండ్రి, కొడుక ఎవరైనా కావచ్చు, వారిలో ఆ విధమైనటువంటి ఒక స్వాభావికమైనటువంటి అంశను మీరు అప్పటిదాకా చూసి ఉండరు. కాబట్టి ఒకానొక సమయములో, నిర్ణీత సమయములో అతనిలో ఉన్నటువంటి ఒక క్రొత్త కోణాన్ని గనుక మీరు పసిగట్టినట్లయినా మీరు వెంటనే అంటారు, ఇదా నీ నిజస్వరూపం, ఇదా నీ అసలు రూపం అని. అంటే అది ఊరికే పైన కనిపించేది కాదు, లోపల దాగి ఉండేది. అది బాహాటముగా ప్రత్యక్షపరచబడింది ఏమీ కాదు, కానీ
అది లోపల గూడు కట్టుకునేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నిజస్వరూపము, విశ్వరూపము. విశ్వాసం అంటేనే ఛాయ మాత్రమే కాదు, నిజస్వరూపము. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, మీరు నన్ను చూస్తున్నారు, నా నీడను కూడా మీరు చూస్తున్నట్లేగా. నీడ కనబడుతుందా మీకు? నా నీడ, దారిని ఛాయ అంటారు. ఏమంటారమ్మా చెప్పండి? ఛాయ. ఇది నిజస్వరూపం, అది ఛాయ. అది ఛాయ, ఇది నిజస్వరూపం. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడ కనబడుతున్నాను? ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, దేవుడి యొక్క బిడ్డలారా, అది ఆ గోడ మీద నేను కనబడుతున్నాను. ఇప్పుడు కిందున్న వారికి ఆ నీడ కనబడుతుంది, నేను కనబడతానా? నేను కనబడను. ఎవరికి కనబడుతున్నాను? నేను కూర్చున్న మీకు కనబడుతున్నాను. మీకు అక్కడ నీడ సరిగా కనిపించట్లా. ఆ పైన కనబడుతుంది, ఈ గోడ మీద నాకు కనబడుతుంది, మీకు కనిపించదు. మీరు నిజస్వరూపాన్ని చూస్తున్నారు, కింద ఉన్నవారు ఛాయను చూస్తారు. అర్థమైంది ఇప్పుడు నేను అన్నది? ఇప్పుడు కింద ఉన్నవారు ఆ ఛాయను చూసి, ఛాయ అంటే నీడ, షాడో అంటారుగా, చూసి వాళ్ళు అనుకుంటారు పైన ఎవరో కదులుతున్నారు, వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి ఒక భావన ఆయనకి కలిగిపోద్ది కింద చూసేవారికి. అది ఈ రెండు కలిపితేనే ఏంటంట? విశ్వాసము అని అర్థం చేసుకోవాలి. ఇక నేను అనే నిజస్వరూపం లేకపోతే అక్కడ ఛాయ ఉంటుందా? లైట్ అనేది నా మీద పడినప్పుడు నాలో నుండి అవతలకు లైట్ వెళ్తుందా? వెళ్ళదు. నా శరీరం పారదర్శకంగా లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. ఎలా ఉంది? ఒపేక్. ఎలా ఉందంటే నా బాడీ ఆ లైట్ను నా గుండా వెళ్ళనివ్వదు, కాబట్టి నా ఆకారం అనేది వెనకబడుతుంది అన్నమాట. మిగిలినదంతా నీడ కనబడుతుంది, మిగిలినంత వెలుగు, నేనున్నటువంటి ఈ భాగం మాత్రమే చీకటి, ఆ నీడ కనబడుతుంది. అలాగ నీడ అనేది మనకి ఏర్పడుతుంది దేవుడి బిడ్డలారా. ఇక్కడేమీ లేదు, ఇక్కడేమీ లేదు, అంతా ఖాళీగా ఉంది కాబట్టి వెలుగు వెళ్ళింది. కానీ మనుషులు ఉన్న చోట వెలుగు ఆ మనుషుల దగ్గర ఆగిపోద్ది. ఆ మనుషుల లోపల నుంచి వెలుగు వెళ్ళలేదు కదా, కాంతి ప్రసరించలేదు. అట్లా ఆగిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా అని ఒకసారి చెప్తారా? హల్లెలూయా. సో విశ్వాసం అనేది కనిపించేదైతే కాదు, కనిపించదు, కానీ నమ్మాలి. అనండి అందరూ, నమ్మాలి. చూచి నమ్మిన వారి కంటే చెప్పాలి, చూడక నమ్మేవాళ్ళు ఎవరంట? విశ్వాసం అంటేనే చూసి నమ్మేది కాదు, చూడకుండా నమ్మాలి. చూపించి నమ్ముతాం అంటే కనబడదు. మీ అందరికి అర్థమైందే నేను అనుకుంటున్నా. దేవుడు ఉన్నాడు అంటే అందరూ అంటారు చూపించు ఉంటే, చూపించు అంటారా? ఎక్కడుందో చూపించు, ఎక్కడున్నాడు చూపించు. కనిపించని దానిని నమ్మాలంటే మనకు చాలా విశ్వాసం కావాలి. కనిపించే దాన్ని నమ్మడానికి అంత గట్టి నమ్మకం అక్కర్లా, మనం సులువుగా నమ్మగలం. అంటే దేవుడు కనిపిస్తాడా అంటే కనిపించడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మ కనబడతాడండి? కనబడతాడా? కనబడ్డు. నమ్మాలి. ఎలా నమ్మమంటారండి? గుర్తులు ఉంటాయి, రుజువులు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి. చెప్పండి ఏమండి? సాక్ష్యాలు. గుర్తన్నా, సాక్ష్యమన్నా, రుజువన్నా అన్నీ ఒకటే కదా. అక్కడ ఆ కింద అంటారు చూడండి, కావాలండి, ఇందును బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి.
ఒక్క నిమిషం మైకులో చదువు. దానిని బట్టి ఏ పెద్దలు ముందు నుంచి విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నవనుటకును ఇందును బట్టే పెద్దలు సాక్ష్యము పొంది ఉన్నారు. ఏమండి పెద్దలు ఎవరండి? మనకి ఇక్కడ కనిపించే పెద్దలు ఎవరు బైబిల్లో? ఎక్కడ? ఆ అధ్యాయంలో మనకి కనబడే పెద్దలు ఇందును బట్టే పెద్దలు సాక్ష్యము పొందారని ఆపేయలేదు. ఆ పెద్దలు ఎవరో అధ్యాయం అంతా రాశారు. ఎన్నో అధ్యాయం అది? పెద్దలు ఎవరో రాశారు. చదువుతామా మనం? బైబిలు అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క తీసుకొని చదువుకుంటాం కదా, దానివల్ల లాభం అనేది లేదు. అంటే ఎక్కడిదో తీసుకొచ్చి ఇంకో దానికి తగిలిస్తే కొన్నిసార్లు ప్రమాదాలు వాటిల్లుతాయి. అందువల్ల ఆ కాంటెక్స్ట్ అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలనుకుంటే ఆ అధ్యాయాన్ని మొత్తం తీరికగా చదవాలి. అప్పుడు మీకు విషయ అవగాహన అనేది సంపూర్ణంగా సమగ్రంగా కలుగుతుంది. పెద్దలు ఇందును బట్టి సాక్ష్యం పొందారు అని హేబేలు లిస్టు చదవండి ఒక 2 నిమిషాల పాటు మైక్లో. హేబేలు పాస్టర్కి చెప్తుంది, టక చెప్పేస్తుంది. లిస్ట్ చెప్తుంది చూడండి. హేబేలు, హానోకు, అబ్రహాము, ఇస్సాకు, షారా, నోవాహు, మోషే, యోసేపు, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. వాళ్ళందరూ అంటే అన్నీ ఇప్పుడే అవ్వవు, కాకపోతే మీకు ఒక అవగాహన కల్పిస్తున్నాం అంతే. అయితే ఒక 2 గురించి చదువమ్మా. హేబేలు దగ్గర నుంచి మొదలుపెట్టు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను. ఆ తర్వాత కాగా దేవుడు అతనిని కొనిపోయేను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట తర్వాత వ్యక్తి అన్నాను. అబ్రహాము పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందునై ఉన్న ఆ ప్రదేశమునకు. తర్వాత అబ్రహాం గురించి తర్వాత వ్యక్తి విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు యాకోబు, ఇస్సాకు అంటే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అది చెప్పడానికి నేను నిదానంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క వ్యక్తి యొక్క విశ్వాసాన్ని ప్రస్ఫుటముగా మీకు తెలియజేస్తాను. అయితే ఈరోజు పరిచయ వాక్కులు అంటారా, లేకపోతే ఉపోద్ఘాతం అంటారా, నేపథ్యం అంటారా, మీకు నేను తెలియజేస్తున్నాను. ఏంటంటే విశ్వాసము అనేది ఉందా లేదా, కనిపిస్తుందా, కనిపించదు. ఉన్నది అనడానికి రుజువు కావాలి. ఆ రుజువునే సాక్ష్యం అంటారు. ఆ సాక్ష్యం పొందినటువంటి పెద్దలందరి పేర్లు కూడా ఈ అధ్యాయంలో రాశారు. వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి సాక్ష్యాలు, వాళ్ళ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి వారికి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని తెలియజేస్తాయి. ఆమేన్ చెప్పండి అందరూ ఒకసారి. ఆమేన్. అయితే విశ్వాసం అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్, అర్థం కాదు. ఇప్పుడు నేను మీకు చెప్పడానికి కూడా ఎన్నో విషయాలను చాలా కూలంకషంగా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది నాకు.
దేవుడు ఉన్నాడా? నిజంగా ఉన్నాడా? ఎలా గుర్తించాలి? అందరికీ కనిపించట్లేదుగా అనేటటువంటి సందేహాలు వస్తాయి. సందేహానికి ఒక ఆయన కొంతవరకు అడ్రస్గా ఉంటాడు. ఆయన పేరేంటంటే తోమా. అనండి. ఆయన గురించి పాట రాశారేంటి? సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీవేలో. ఆయన గురించి రాశారు. ఆయనకి సందేహం, అనుమానం. విశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటంటే అనుమానం. నాలో విశ్వాసం ఉందా, అనుమానం ఉందా, సందేహం ఉందా? సబ్జెక్ట్ ఇదే. మీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా, అనుమానం ఉందా దేవుడి మీద? నాకుందండి అంటే సరిపోదు, ఉన్నది అనడానికి రుజువులు కావాలి. ఆ రుజువులేంటి అంటే నేను చెప్పనా? అబ్రహాము ఒక రుజువు చూపించాడు, హేబేలు ఒక రుజువు చూపించాడు, దావీదు ఒక రుజువు చూపించాడు, యెఫ్తా ఒక రుజువు చూపించాడు. వీళ్ళందరూ కూడా రుజువులు చూపించారు. ఏంటా రుజువులు చెప్పండి? ఆ రుజువులు ఏంటి? వాళ్ళు చూపిన సాక్ష్యాలు, వాళ్ళ జీవితాలే రుజువులు. ఇంకేం కావాలి చెప్పండి మీరు? అందుకని దేవుడి బిడ్డలారా, మీ జీవితాలలో సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు? దేవుడు నీలో ఉన్నాడా? దేవుడి మీద నీకు నమ్మకం ఉందా? దేవుడి మీద నమ్మకం లేకపోతే వచ్చే నష్టం ఏంటంటే దేవుడిని నమ్మని వాడు దేవుడికి ఇష్టడుగా ఉండలేడు అని వాక్యం చెప్తుంది. విశ్వాసం లేనివాడు దేవుడికి ఇష్టడై ఉండలేడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండలేడు. దేవునికి ఇష్టడు కానివాడు దుష్టుడు, వాడు శిక్షార్హుడు, నరకపాత్రుడు. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్ముతున్నాను అంటారు, దేవుడు ఒప్పుకోడు. రక్షణ పొందడానికి రుజువులు కావాలి. అనండి అందరూ, రుజువులు. ఏంటి రుజువులు తెలుసా మీకు? నాలో విశ్వాసం ఉన్నది, నన్ను రక్షించు. రక్షించాలంటే దేవుడు ఉన్నాడా? రుజువు చూపించు, సాక్ష్యం చూపించు, సూచనలు చూపించు, గుర్తులు చూపించు. ఏం సాక్ష్యాలు కావాలి నీకు? ఏం సాక్ష్యాలు కావాలి నీకు? సాక్ష్యం కావాలా? సాక్ష్యం కావాలంటే దేవుడు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు సూచనలు చేశారు. ఏం చేశారమ్మా చెప్పండి? సూచక కార్యాలు చేశారా? చేశారు. స్వస్థతలు అంటారా? దయ్యాలను వెళ్ళగొట్టడం అంటారా? చనిపోయిన వారిని లేపడం అంటారు. ఇవన్నీ ఏంటివి? సూచక కార్యాలు. ఒకటా రెండా? ఎన్నో చేశారు. అతిశయోక్తిగా చెప్పారో ఏమో తెలియదు, కానీ ఆయన చేసినవన్నీ కూడా రాస్తే ఆ పుస్తకాలకే ఈ భూతలం సరిపోదు అన్నారు. అంటే బోలుడు చేశాడని అర్థం. ఆయన తరపు నుంచి రుజువులు అడిగితే ఇన్ని రుజువులు ఉన్నాయి, కనబడుతున్నాయి రుజువులన్నీ. అయితే ఆయన కూడా నిన్ను అడిగేది ఏంటంటే, నీలో విశ్వాసము నమ్మకము ఉందనడానికి రుజువేంటి నాకు? నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. నమ్ముచున్నావనడానికి రుజువేంటి? అర్థమైందా మీ అందరికీ? హల్లెలూయా. బాగా వినాలి. పేతురు, అపోస్తలులందరూ, మత్తయి, మార్కు, లూకా, యోహాను
వీరందరూ ఏం చేశారు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇవన్నీ ఏంటి చూశారు. వాళ్ళు చూసి మత్తయి రాసినవే మార్కు రాశాడు, మార్కు రాసినవే లూకా రాశాడు, యోహాను రాశాడు. నలుగురు, ఇద్దరు ముగ్గురు సాక్ష్యం ఇవ్వాలంట. చెప్పండి. ఇద్దరు ముగ్గురు సాక్షుల ద్వారా ప్రతి సాక్ష్యము, ప్రతి కార్యము, ప్రతి వివాదము స్థాపించబడును, పరిష్కరించబడును. ఒక విషయాన్ని గురించి ఇద్దరు ముగ్గురు సాక్ష్యం ఇవ్వాలని ధర్మశాస్త్రంలో ఉంది. ప్రభువుని గురించి బాప్తిస్మకుడగు యోహాను వచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆయన చేసిన క్రియలే ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాయని ఆయనే చెప్పాడు. తండ్రి కూడా పరలోకము నుంచి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి కూడా సాక్ష్యం చెప్పారు. ఈ అపోస్తలులు కళ్ళతో చూశారు. వారు బూదిగంతాలకు వెళ్ళి ఏమై ఉంటారన్నాడు ఆయన. తెలుసా మీకు? తెలుసా? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు యోదయాలో, సమరయాలో, యెరూషలేములో బూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. అపోస్తలులు ఎక్కడో యూరప్ ఖండములో జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా మూటగట్టుకొని ప్రపంచవ్యాప్తముగా ఆయా ప్రదేశాలకు చెదిరిపోయి వెళ్ళి అక్కడున్నటువంటి తెలియనటువంటి ప్రజలందరికీ కూడా ఆ సంగతులను సాక్ష్యార్థముగా ప్రకటించారు. అలాగ మన దేశానికి కూడా సువార్త వచ్చింది. ఎలాగా అంటే తోమా అనండి. తోమా అనేటటువంటి ఒక అపోస్తలుడు, ఆయన కూడా ఒక అపోస్తలుడు. ఆయన యేసు ప్రభుతో ఉన్న 12 మందిలో కూడా ఒకటే కాబట్టి ఆయన మన దేశంలో కేరళకు వచ్చాడు, ఓకే, చెన్నైకి వచ్చారు, స్వార్థ ప్రకటించారు, బ్రాహ్మణులు నమ్ముకున్నారు అంటారు. ఆయన ఈ దేశానికి వచ్చి స్వార్థ ప్రకటించాడు అనడానికి గుర్తుగా ఆయన సమాధి ఈ దేశంలోనే ఇంకా ఉంది. థామస్ మౌంట్ అంటారు. చెప్పండి ఏంటది? ద సెయింట్ థామస్ మౌంట్ ఉంది. ఇప్పుడు కొండ మీరు వెళ్తే కనబడుతుంది, చెన్నైలో, మద్రాసులో. మీ అందరికీ నేను చెప్తుంది అర్థమవుతుందా? సో ఆయన వచ్చారు, సాక్ష్యం చెప్పారు, ప్రభు గురించి స్వార్థ చెప్పారు. ఆయన్ని బళ్ళెంతో పొడిచి చంపేశారు. ఆయన శవం ముందు ఇంకా సమాధిలో పెట్టారు మన దేశంలోనే. మనకి కూడా స్వార్థ ఎలా వచ్చింది? సాక్ష్యము చెప్పారు. చూసారా? వాళ్ళు సాక్షులుగా వచ్చారు, సాక్షులను పంపించారు. వాళ్ళు ఎట్లాంటి సాక్షులంటే తమ ప్రాణాలు కూడా సాక్ష్యం చెప్పడానికి, పోగొట్టుకోవడానికి వెనకాడలేదు. హల్లెలూయా. సాక్ష్యాలంటే మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేం కావాలి మీకు? యేసు ప్రభు దేవుడు అనడానికి రుజువులు. అక్కడెక్కడో నుంచి తోమా వచ్చాడు మన దేశానికి. మరి మన దేశానికి సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో యూరప్ ఖండములో, ఏమండి, పాశ్చాత్య దేశాల్లో, మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి ఆ చరిత్ర అంతా కూడా మనకి ఎలా అందింది? విలియం కేరీ వచ్చాడు మన దేశానికి. 40 భాషల్లో దాదాపుగా బైబిల్ని తర్జుమా చేశారు. తెలుగులో బైబిల్ లేదుగా. హెబ్రీ గ్రంథంలో, హెబ్రీ భాషలో బైబిల్ ఉండేది అప్పట్లో. హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఆ లాంగ్వేజెస్లో బైబిల్ ఉండేది. కానీ మన భాషలోకి, తెలుగులోకి, హిందూలోకి, ఉర్దూలోకి, హిందీ, ఉర్దూ అన్ని భాషల్లోకి తర్జుమా ఎవరు చేస్తారంటే విలియం కేరీ. ఆయన బైబిల్ అలా తర్జుమా చేయడానికి
ఆయన బ్రిటిష్ వాడు, ఇంగ్లీష్ తప్ప ఏమీ రాదు, కానీ మన దేశానికి వచ్చాడు. భారతదేశానికి ఎవరు వెళ్తారంటే అందరూ కూడా అమ్మో ఆ దేశానికి మేము పోవు నాయన, అది మామూలు దేశం కాదురా నాయన, మూఢనమ్మకాలకు నిలయం, సూపర్స్టిషన్స్ ఉంటాయి అన్నమాట, అక్కడికి మేము వెళ్ళం అని చెప్పారు. అప్పుడు విలియం కేరీ లేస్తుంటే నేను వెళ్తానంటే నువ్వు కూర్చోరా, నువ్వేం వెళ్తావు అని చెప్పి గద్దించారు. ఆయన కూర్చున్నారు. మళ్ళీ ఎవరు వెళ్తారు భారతదేశానికి సువార్త చెప్పడానికంటే అందరూ మళ్ళీ ఎవరో లేవట్లా, నోరు మెదపట్లా. అప్పుడు మళ్ళీ విలియం కేరీ నేను వెళతాను అన్నాడు. వీడు వెళతానంటాడేమిట్రా అని చెప్పి సర్లే అని పంపించారు చివరికి. అయితే ఆయన ఓడలో వచ్చాడు. ఆ ఓడ ప్రయాణంలో కూడా ప్రమాదం వాటిల్లితే వణుకుతూ తడిచిన బట్టలతో భారతదేశ గడ్డ మీద అడుగుపెట్టాడు విలియం కేరీ. వచ్చిన తర్వాత ఆయనకి భాష రాదు, కానీ నేర్చుకున్నాడు. ఈ దేశంలో ఉండి చాలా సామాజికమైనటువంటి మూఢనమ్మకాలను అరికట్టాడు. ఆ రోజుల్లో భర్త చచ్చిపోతే భార్యని ఆ భర్త యొక్క చితిమంటలో వేసి కాల్చి చంపేయాలి. దాన్ని ఏమంటారంటే సతీ సహగమనం. చెప్పండి ఏమంటారు? మాట్లాడాలి, ఏమంటారు? ఆ రోజుల్లో సంగతి చెప్తున్నా నేను, ఏమండి? ఆ విధంగా ఎన్నో మూఢాచారాలను విలియం కేరీ అరికట్టడంలో భారతదేశంలోకి వచ్చి పాత్ర పోషించారు. తర్వాత ఏం జరిగిందంటే దేవుడు బిడ్డలారా నిదానంగా భారతదేశ భాషలు నేర్చుకున్నారు. బెంగాలీ నేర్చుకున్నాడు. కోల్కతా వచ్చినట్లున్నాడు విలియం కేరీ, ఐ థింక్. అక్కడ అన్ని భాషలు నేర్చుకొని ఎట్లా ఏదోలా ఒక బైబిల్ ముద్రణా యంత్రం, ప్రింటర్ ఒకటి సంపాదించాడు బైబిల్ ముద్రించడానికి. ఏమైందో తెలుసా? కాలిపోయింది. తర్వాత వాళ్ళ ఆవిడ, వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లోడు చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి వెనకమాలి పాతి పెట్టాడు. వాళ్ళ ఆవిడ అది చూసి పిచ్చి పట్టేసి పిచ్చెక్కిపోయింది. వాళ్ళ అబ్బాయి చచ్చిపోతే చూడలేక. అయినా సరే ఆగకుండా ఎట్లా అయినా సరే ఈ బైబిల్ని తర్జుమాలు చేసి నేను భారతదేశ ప్రజలకు అప్పగించాలని ఒక 40 భాషల్లో దాన్ని తర్జుమా చేశాడు. అంటే అంత సులువుగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఆయన పని అంత ఈజీగా అవల, చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇట్లా మనకి సువార్త ఎలా వచ్చిందో చెప్తున్నాను. బైబిల్ని ఇలా తర్జుమా చేశారు, ఇలా భక్తులు వచ్చి ప్రాణాలు పెట్టారు, మిషనరీస్ వచ్చి మనకి ఇవన్నీ చెప్పారు. వాళ్ళు సాక్ష్యం చెప్పారు, సువార్త చెప్పారు. హల్లెలూయా అని చెప్పండి అందరూ ఒకసారి. అలా సాక్షులను ఆయన పంపారు. యేసు ప్రభు ఒకప్పుడు ఉన్నాడని మనం ఎవరైనా చూసామండి? అప్పుడు మనం బ్రతుకున్నామా? ఎవరు చూశారు? ఆయన శిష్యులు చూశారు. వాళ్ళు చూసి ఎవరికి సువార్త చెప్పకుండా చచ్చిపోతే మనకు ఆ విషయం తెలిసేదా? ఒకవేళ అది అబద్ధం అయితే అపోస్తలులందరినీ కూడా చంపేశారు, యోహాను మినహాయించి. ప్రాణాలు పెడతారండి అబద్ధము కొరకు? చచ్చిపోయారంటే అది నిజమని కదా. సత్య సువార్త, సాక్ష్యం సత్యం, అది చెప్పడానికి వాళ్ళు వచ్చారు. అది నిజమని అనడానికి రుజువులు ఏంటంటే వాళ్ళు ప్రాణాలు పెట్టేశారు. బోలెడన్ని ఉన్నాయి రుజువులు. దేవుడు కనబడడు కానీ ఉన్నాడు అనడానికి రుజువులు ఉన్నాయి. అయితే నీలో నమ్మకం ఉంది అనడానికి రుజువేంటి? దేవుడు అడిగేది ఇది పూట. హల్లెలూయా చెప్పండి. నేను నమ్ముతానండి, నేను గుడికి వెళ్తానంటారు వీళ్ళు, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తానంటారు. దేవుడు అడుగుతాడు విశ్వాసం ఉందా అని. బైబిల్ అంతట్లో దేవుడు ఏమడిగాడు మీరు చెప్పండి? ఏం కోరుకున్నాడు ఆయన? అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. వారి విశ్వాసాన్ని చూసి దేవుడు ఆ పక్షవాయువు జబ్బు గలవాడిని బాగు చేశాడు. విశ్వాసం గురించే మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులను గద్దించాడు,
అవిశ్వాసులను గద్దించాడు, విశ్వాసము గలవారిని చూసి ఆశ్చర్యపోయాడు, అవిశ్వాసం గలవారిని చూసి కూడా ఆశ్చర్యపోయాడు. అంటే విశ్వాసం అనేది దేవుడికి కావాలనేది మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఈ విశ్వాసం ఎందుకు కావాలరా బాబు అంటే, ఈ రక్షణ పొందాలంటే విశ్వాసం కావాలి. ఉందండి నమ్ముతున్నామండి అంటే కుదరదు, దానికి రుజువులు కావాలి. హల్లెలూయా. ఆ రుజువులే సాక్ష్యాలు. చెప్పండి ఏంటవి? మీ జీవితంలో సాక్ష్యాలు కావాలి. ఏంటవి? 3లో ఉంటుంది, యాకోబులో. ఏమని? క్రియలు లేనప్పుడు ఏ లాభము, విశ్వాసం ఉందని చెప్పుట వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. అవసరమైనది చేయకుండా ఒట్టి మాటలతో సరిపుచ్చుట, అవసరమైనది చేయకుండా వట్టి కబుర్లతో సరిపుచ్చుట వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. హల్లెలూయా. చదవండి. ప్రాణము లేని శరీరం ఎలాగో ఆ మృతమే, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. చూసారండి? ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా. చెప్పరే, మాట్లాడరే? హల్లెలూయా. చూస్తున్నారా నా వైపు? క్రియలు లేని విశ్వాసం మాకొద్దు, నువ్వే ఉంచుకో. క్రియలు లేనప్పుడు నువ్వేం విశ్వాసి? విశ్వాసి అంటేనే క్రియలు చేయాలి. అవునా కాదా? క్రియలు ఉండాలా వద్దా? ఏం క్రియలు చేశారు నాకు చెప్పండి. అందరిటి చూడండి. లోకస్తులకి మనకి తేడా ఉందా? 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 వాళ్ళకి మనకి తేడా డబ్బా, అందమా, కులమా, ఏంటి? వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? చెప్పరే? నమ్మకం. నమ్మాలి. వాళ్ళు మనుషులందరూ చేసే పనులు చేస్తారు, మనము మనుషులు చేయలేని కార్యాలు, దేవుడు మాత్రమే చేయగలిగే కార్యాలు మనము చెయ్యాలి. అప్పుడే మనకే లోకానికి తేడా ఉంటుంది. అవునా కాదా? నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి. అంతేనా? మరి నమ్మకం లేనోడు, విశ్వాసం లేనివాడు నాకన్నీ సాధ్యమే అని చెప్పగలడా? అవునా కాదా? పౌలు గారు అంటారు, నన్ను బలపరుచు వానియందే నేను సమస్తమును చేయుచున్నాను. ఇది అందరూ చెప్పగలరా? నోట్ దిస్ పాయింట్. డాక్టర్ గారు కత్తితో ఆపరేషన్ చేస్తారు, మందుతో బాగు చేస్తారు. మందు లేకుండా, కత్తి లేకుండా, కుట్లు వేయకుండా, ట్రీట్మెంట్ చేయకుండా, చెకప్లు చేయకుండా రోగం ఉందని చెప్పగలడా? రోగాన్ని నయం చేయగలడా? ఏ డాక్టర్ అయినా ఈ భూమి మీద అలా చేయగలడా? కానీ విశ్వాసముతో ఇది సాధ్యమేనా కాదా? మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. అది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఇంకెవరు చేస్తారు? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నా మాటలు కాదు ఇవి, ఉన్న వాక్యం నేరుగా చెప్పాను. నా యందు నమ్మకం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అనుంది బైబిల్లో. ఆయనే కాదు, మీరు కూడా అద్భుతాలు చేయగలరు. లోకస్తులు చేయగలరండి? వాళ్ళకి మనకు తేడా ఏంటి చెప్పండి? వాళ్ళు నమ్మరు, మనం నమ్ముతాం. అందరి వల్ల పనులు అయిపోతాయా? అందరు అద్భుతాలు చేసేస్తారా?
ఘనకార్యాలు అందరి వల్ల జరుగుతాయా? విశ్వాసం ఉన్నవారి వల్ల, విశ్వాసుల ద్వారా జరుగుతాయి. కానీ విశ్వాసులు అందరిలో విశ్వాసం ఉందా? కొందరిలోనే ఉంది. ఆ కొందరి వాళ్ళే జరుగుతాయి. ఏంటవి? కార్యాలు. మరి కార్యాలు చేయకుండా, ఏ కార్యాలు జరగకుండా విశ్వాసం ఉంది నాలో అని చెప్తున్నారు. మీరు ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? హల్లెలూయా. మీ జీవితాల్లో ఘనకార్యాలు జరగాలి. అవే సాక్ష్యాలు, క్రియలు, కార్యాలు, గొప్ప క్రియలు, అద్భుత క్రియలు, సత్క్రియలు, నీతి క్రియలు. ఈ క్రియలు, కార్యాలు మీ జీవితంలో ఉండాలి. అందరి జీవితాల్లో ఉండవు. వట్టి విశ్వాసం ఉందంటారు. క్రియలు లేని విశ్వాసం అది మృతమా కాదా? హల్లెలూయా. మీ అందరికీ కూడా అర్థమవుతుందో లేదో కానీ ఇటు చూడండి నా వైపు. 2 పదాలు గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు, అవునా? రుజువు, రుజువు గుర్తుపెట్టుకోమన్నానా? నిజస్వరూపమును రుజువును గుర్తుపెట్టుకోమన్నానా? నిజస్వరూపం అంటే విశ్వాసము, రుజువు అంటే క్రియలు. మీ అందరికి అర్థమైందా? ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాసం అంటే శరీరం, క్రియలు అంటే ఊపిరి. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము అని ఉంది. చూడండి, చదువమ్మా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చూసారండి? హలో, హల్లెలూయా. మాట్లాడండి, హల్లెలూయా. నేను చెప్పాను ఆల్రెడీ, అరే అక్కడ కండిషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదని. హల్లెలూయా. ఎవరికి అర్థం కాదు, కంగారు పడకండి. ఏమండి చూడండి, ఊపిరి లేని శరీరం, ప్రాణం లేని శరీరం, దేహం, దాన్ని ఏమంటారమ్మా? ఏమంటారు చెప్పండి? మృతం. సరే, నేనున్నానండి, నాలో నుంచి నా ఆత్మ వెళ్ళిపోవడం జరిగింది. నా బాడీని ఏమంటారు? ఏమంటారు చెప్పట్లా మీరు? శవం అంటారు. చెప్పండి. శవంతో సమానం నీ పనికి మాలిన విశ్వాసం, నువ్వు నీ మోహం. పనికి మాలిన క్రియ చెయ్యలేని పనికి మాలిన విశ్వాసులారా, 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు గుడికొస్తారు, ఒక్క కార్యము వారి వలన జరగదు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, వస్తారంతే తందాన తానా. హల్లెలూయా చెప్పండి. సిగ్గుసారం అంటే చచ్చిపోండి నీళ్లు లేని చెరువులో దూకి. నీళ్లు లేని దరిద్రపు మందని చావండి. మీలాంటి సిగ్గులేని క్రైస్తవుల వల్లే ఎవడం మారతాలేదు. ఈ నిద్రమోహంది, ఈ పనికి మాలిన. ఇంకా ఘాటైనవి నా కడుపులో ఉన్నాయి, కడుపులో కక్కేద్దాం అనుకున్నాను కానీ వద్దు అనుకుంటున్నాను. కంట్రోల్. సచ్చిన వాళ్ళు ఇలా అంత చెప్పండి ఎవరు? ఒక్క కార్యం జరగదు వాళ్ళ ద్వారా, ఒక్క అద్భుతం జరగదు, ఒక సూచక క్రియ జరగదు. అక్కడే పడి చేస్తారు, బావిలో కప్పల్లాగుంటారు, గుళ్ళో ఉంటారు, సంఘంలో ఉంటారు, ఒక్క అద్భుతం జరగదు. శృంగారం అనే దేవాలయములోనికి అందరూ వెళ్తున్నారు. శృంగారం అనే దేవాలయం బయట ఉన్నవాడు బాగా అయ్యాడు, లోపల ఉన్నవాళ్ళు బాగా అవ్వట్లేదు. కుష్ఠరోగేనా ఆడు బాగైపోతున్నారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కుష్ఠరోగులు, సుంకరులు, పాపులు, వ్యభిచారులు, నిన్న కాక మొన్న మారిన స్త్రీలు కూడా
మగ్దలేని మరియా, సమరయ స్త్రీ, వీళ్ళు నిన్న కాక మొన్న మారినోళ్ళు అద్భుతాలు చేసేస్తున్నారు. ఎప్పటి నుంచో పడి చేస్తారు గుళ్ళో. వీళ్ళు దేవుడికి పనికి రాని వారుగా ఉంటారు. హల్లెలూయా. మీకు ఎవరికైనా అర్థమవుతుందండి? ఒక్క కార్యం చేస్తే ఒట్టు. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? సారేపతి విధవరాల దగ్గరికి వెళితే ఇక్కడ కూడా కరువు ఉందా లేదా? అప్పుడు మొత్తం కరువే. ఆ ఊరంతా కరువు వచ్చేసింది, ఎందుకంటే వానలు పడలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి మీరు? చెప్పండి. 2.5 అని ఎవరన్నారు? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వాన పడలేదు. కాబట్టి పంటలు పండుతాయా? వాన పడకపోతే పంటలు పండవు. మరి పంటలు పండినప్పుడు కరువు ఉంటుంది కదా. షోమ్రోన్లో కరువు ఉంది, ఇశ్రాయేల్ దేశంలో కరువు ఉంది, సారేపత్తులో కూడా కరువు ఉంది. ఈయన ఎక్కడికి వెళ్ళాడండి చెప్పండి? సారేపత్తు గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళితే ఆవిడ ఈయనకి కొంచెం ఏదో అప్పం ఏదో చేసి తీసుకొచ్చింది. కొంచెం నూనె ఉంది, కొంచెం పిండి ఉంది. అయ్యా మేము తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి అందావిడ. అమ్మ నాకు కూడా చిన్న తీసుకురండి, అందులో మీతో పాటు నేను కూడా తింటాను అన్నాడు. సో ఫస్ట్ ఆయనకి తీసుకొచ్చి ఇచ్చింది, ఆయన తిన్నాడు. ఆ తర్వాత నూనె, ఎన్ని గిన్నెలు తెచ్చుకున్న నూనె ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లా, పిండి కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లా. ఇది అద్భుతం కదా? అద్భుతమేనా? మరి అద్భుతం యెరూషలేములో కూడా కరువు ఉందిగా, ఇశ్రాయేలు దేశంలో కూడా కరువు ఉందిగా. సారేపత్తులో ఎందుకు అద్భుతం జరిగింది? ఆవిడ నమ్మింది అనడానికి రుజువు ఏంటంటే, అమ్మ ముందు నాకు కొంచెం తీసుకురా, నీకేది తక్కువ కాదని ఏలియా అంటే, ఈ ఒక్కటి ఆయనకి ఇచ్చేసామనుకో, మాకుండదు కదా అనుకోలా. ఈయనకి ఇచ్చేసినా సరే ఇంకా విస్తారముగా తైలము పిండి మాకు కలుగుతాయని ఆయన చెప్పాడుగా అని నమ్మి అప్పం ఇవ్వడం జరిగింది. కరువులో 1 రూపాయి కూడా 1 కోటి రూపాయలతో సమానమే. ఆవిడ నమ్మాను అని ఊరికే అనలా, నమ్మినందుకు రుజువుగా క్రియలు ఉన్నాయి. ఇచ్చింది ఆవిడ. అది క్రియలు కావాలి, ఒట్టి విశ్వాసం పనికిరాదు, ఏం చేయదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, ఎప్పటి నుంచో గుళ్ళో పడేడ్చే వాళ్ళు ఒక అద్భుతం చేయలేకపోతున్నారు. కానీ సారేపతు విధవరాలు విశ్వాసం ద్వారా ఏం చేసింది చెప్పండి? అద్భుతాన్ని చూడగలిగింది. హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఎక్కడెక్కడో వాళ్ళు బాగైపోతారు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు బాగైపోతారు. ఎవరో అన్యులకి, కనాను స్త్రీ ఎవరో ఒక అన్యురాలు. అమ్మా, ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదని కనాను స్త్రీతో అన్నాడా? అనలేదా? అన్నాడా? ఆవిడ అన్యురాలు. అసలు వాస్తవానికి కల్లారా అద్భుతాలు చూసేది వీరు. తెల్లారు లేస్తే అద్భుతాలు చూస్తున్నారు. నువ్వు ఎక్కడో విన్నావు ఇక్కడ ఏదో కార్యాలు జరుగుతున్నాయని, నువ్వు వచ్చావు, నీకింత నమ్మకం ఉందేంటి? వీళ్ళకు ఉండాలి కదా ఇది. చూసారండి? సో ఎవరికి విశ్వాసం ఉండాలో వాళ్ళకి విశ్వాసం లేదని మీరు అర్థం చేసుకోవాలి. సో నేనేం చెప్తున్నానంటే, ఎంతకాలం ఉన్నాం, ఇంతకాలం ఉన్నాం, క్రియలు లేని విశ్వాసం చచ్చినది అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు బ్రతుకుండి మృతులైపోతారు అని చెప్పండి. లేవండి, ఏం కార్యాలు చేశాడు దేవుడు మీ జీవితంలో? మీరేం చేశారు చెప్పండి? చెప్పగలరా? చెప్పలేరు. గుడికి వస్తామండి, మట్లాదివారం రోజు వస్తాం, ఈస్టర్ రోజు వస్తాం, ఈత మట్టలు తీసుకొస్తాం, ముళ్ళుతో పాస్టర్ని గుచ్చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఒక స్వస్థత చేసావా అంటే లేదు, అది పాస్టర్ గారు చేస్తారు అంటదేమో. కానీ నమ్ము ప్రతి వాని వల్ల ఏం జరుగుతాయంట చెప్పట్లేదండి మీరు? నమ్మవానికి సమస్తము సాధ్యం, నమ్మిన వాని వలన ఈ సూచనలు కనబడునని చెప్పాడు, చెప్పలేదా? జరుగుతాయా? జరిగిందా? జరగదు. ఎందుకంటే క్రియలు లేనప్పుడు ఏ లాభము? విశ్వాసం ఉందని చెప్పుట. క్రియలు లేనప్పుడు ఏ లాభము? విశ్వాసం ఉందని చెప్పుట. వ్యర్థమే
వ్యర్థమే. అవసరమైనది చేయకుండా ఒట్టి మాటలతో సరిపుచ్చుట, అవసరమైనది చేయకుండా వట్టి కబుర్లతో సరిపుచ్చుట వ్యర్థమే, వ్యర్థమే. హల్లెలూయా. ఆ కిందే ఉందండి, ఎవరికైనా ఆకలి అవుతుంది చెప్పండి, ఏమవుతుంది? ఏమనాలి? రొట్టెలు ఇచ్చి తిను అంటే సరిపోద్ది. అలా కాదు, కడుపు నింపుకొని రొట్టెలు ఇవ్వకుండా పంపించేస్తే ఉపయోగం ఉందా అంటున్నాడు ఆయన అక్కడ. ఆయన చెప్పడం అది. ఆ తర్వాత చలి కాచుకుంటే సరిపోద్దా, బట్టలు ఇవ్వకుండా దుప్పటి ఇవ్వకుండా అంటున్నాడు. మీరేం అర్థం చేసుకోవాలి? ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఇలా విశ్వాసులు కాదు పిశాచులోయ్, విశ్వాసం లేదు దయ్యాలోయ్. వీళ్ళంత దయ్యాలు ఎవరుండరు. హల్లెలూయా. చెప్పరండి మీరు? వాళ్ళు మీ ఫ్రెండ్సా, క్లాస్మేట్సా? మొద్దుల్లారా అంటారు చదువుకునే స్టూడెంట్లు జరిగి చదవకపోతే. ఎప్పటికి వస్తుందండి విశ్వాసం మీకు? ఒక్క కార్యం కూడా చేయరండి. బూతులు అసలు వాళ్ళ జీవితం మారదా సాక్ష్యం చెప్పడానికి? దరిద్రం. హల్లెలూయా. అబ్రహాం గారు మీకేంటండి మీ సాక్ష్యం? మీకు విశ్వాసం ఉందనడానికి సాక్ష్యం, విశ్వాసం ద్వారా ఏం సాధించారంటే ఆయన ఏం చెప్తాడు? 99 సంవత్సరాలకి నా కొడుకు పుట్టాడయ్యా, ఎక్కడైనా పుడతాడా అంటాడు ఆయన. అద్భుతమా కాదా? ఆయన ఒట్టిగా అయిపోయాడా? విశ్వాసులకు తండ్రి ఒట్టిగా అయిపోయాడా? అద్భుతం చేశాడు, సాక్ష్యం ఉంది, ఆయన జీవితమే సాక్ష్యం. మన బతుకులో అన్న కొడుకు పుట్టాడు, సంపాదించుకుంది, ఆవిడ నమ్మింది. కొంతమందికి పుట్టరో, ఎందుకంటే వాళ్ళు నమ్మరో. ఏ అద్భుతము జరగకపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసము ఉంది అని నువ్వంటున్నావు కానీ భ్రమపడుతున్నావు. లేదనడానికి రుజువు ఏంటంటే క్రియలు లేవు. క్రియలు ఉంటే విశ్వాసం ఉన్నట్లే. ఏంటా క్రియలు? ఘన కార్యాలు. నువ్వు అనుకున్నదే తడవుగా గొప్ప కార్యాలు చేయడానికి నీకు దేవుడు అధికారం ఇస్తాడు. నువ్వు నమ్మితే చాలు, అద్భుతాలన్నీ జరిగిపోతాయి. జరగట్లేదంటే అర్థం ఏంటంటే నమ్మట్లేదు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. మందు అనండి, మీరు చెప్పండి. జ్వరం వచ్చింది, డోలో వేసుకున్నారు, పారాసిటమాల్ వేసుకున్నారు, పని చేస్తుందా పని చేయదా? పని చేయకపోతే దాని అర్థం ఏంటది? మందు పని చేస్తుందా పని చేయదా? మందు లోపల ఉంటే పని చేస్తుందా పని చేయదా? మరి విశ్వాసం నీలో ఉంటే క్రియలు జరగాల వద్దా? విశ్వాసం అనేది ఒక బాంబు లాంటిది. విశ్వాసం ఒక తుపాకీ లాంటిది, గన్ను లాంటిది, ఆయుధం లాంటిది. అది నీలో ఉంటే కార్యాలు జరగకుండా ఉండవు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. ఏది జరగట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు సచ్చిందాను అని అర్థం. క్రియలు లేవు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, సూచకార్యాలు లేవు అని అనేవాడు ఎవడో విశ్వాసం లేనోడు. విశ్వాసులకు లోకస్తులకు తేడా ఏంటంటే ఇవే. అద్భుతాలు చేయించుకోగలగాలి దేవుని ద్వారా. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి. హల్లెలూయా. చాలా బాగా వినాలి దేవుడు పెట్టారు. ఎక్కడో సిరియా దేశం నుంచి నయమాన్ వచ్చాడు, స్వస్థపడ్డాడు. ఆయనకి ఏముంది చెప్పండి? నమ్మకం ఉంది. మరి ఇక్కడ చాలామంది కుష్ఠరోగులు ఉన్నారా లేదు యెరూషలేములో? మరి వాళ్ళు బాగోలేదు, ఎవరో బాగయ్యారేంటి? అదే మరి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి యేసు ప్రభుని ముట్టుకుంది. ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు ఆయన. ఎవరిప్పుడు నన్ను పట్టుకుంది అంటే అందరూ నీ మీద పడుతున్నారు. ఎవరంటే ఏం చెప్పం బాబు అన్నారు వాళ్ళు. అందరూ పడతారా, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. ఆవిడెవరికో విశ్వాసం ఉందరా, ఆవిడకి స్వస్థత జరిగిపోయింది. నాలో నుంచి ప్రభావం వెళ్ళేటట్లుగా ఆవిడకి విశ్వాసం ఉంది, వీళ్ళకి లేదు.
హల్లెలూయా చెప్పండి అందరూ సరే. తేడా తెలుస్తుందా? స్విచ్ చేశాను, తిరుగుద్ది ఫ్యాను. కరెంట్ ఉంది, ఆడెవడికో కరెంట్ లేదు, స్విచ్ చేస్తే తిరుగుద్దా? విశ్వాసం లేదు, కరెంట్ లేదు. విశ్వాసం లేదు, కరెంట్ లేదు, తిరగదు. దేవుడు బిడ్డలారా, అంతే, చాలా సింపుల్. డమ్మీ తుపాకీ తెచ్చి నేను కాల్ చేస్తున్నా, నేను పేల్ చేస్తున్నా అంట, నేను నొక్కితే కాలిపోతారా? ఎందుకది? డమ్మీ. చాలామంది డమ్మీ తుపాకీలు ఉన్నారు, విశ్వాసం లేని డమ్మీ తుపాకీలు. ఎందుకంటే దాంట్లో బుల్లెట్లు లేవు. ఏం లేవంటే ఊరికే ఉందంటే ఖాళీది ఉందంతే, విశ్వాసం లేదండి. డమ్మీ తుపాకీ. మా చిన్నప్పుడు తిరణాల్లో సెల్ ఫోన్లు అమ్మేవాళ్ళు, డమ్మీ ఫోన్లు పింక్ కలర్లో ఉండేవి. ఇప్పుడు అమ్ముతున్నారా? హలో అంటాడు, వెళ్ళిపోద్దండి. ఎందుకని అది డమ్మీ. చాలామంది డమ్మీ గాళ్ళు ఉన్నారు. విశ్వాసం అనేది లేదు. ఈ విశ్వాసం లేకపోతే ఏ కార్యాలు జరగవు. అబ్రహాము జీవితంలోకి వెళ్ళి అడిగితే ఆయన అంటారు, నా జీవితంలో విశ్వాసం ఉంది అని ఆయన చెప్తే మనకి ఎలా నమ్ముతామండి? ఆ జరిగినటువంటి కార్యాలన్నీ బైబిల్లో ఉన్నాయి, చరిత్రగా ఉన్నాయి కాబట్టి మనం చదువుకొని నమ్ముతున్నాం. నేను విశ్వాసిని అని ఆయన ఎక్కడ చెప్పలే అబ్రహాము, బైబిల్ చెప్పింది. నువ్వు చెప్తావు నేను భక్తురాల్ని అంటావు, నేను భక్తుణ్ణి అంటావు, నేను విశ్వాసురాల్ని అంటావు. కానీ బైబిల్లో ఎవరు ఎప్పుడు నేను భక్తుణ్ణి అనలేదు, విశ్వాసిని అనలేదు. వాళ్ళ జీవితాలను చూసి బైబిల్లో రాసేశారు, వీళ్ళరా విశ్వాసులంటే అని. అలా విశ్వాసం ద్వారా నువ్వు క్రియలు చేసి ఏదో ఒకటి చేయాలి, అద్భుత కార్యాలు చేయాలి, నీతి కార్యాలు చేయాలి, ఘన కార్యాలు చేయాలి. నువ్వు హీనమైన, నీచమైన, పనికిమాలిన కార్యాలు చేయమంటే చేస్తావు తప్ప ఏ ఘన కార్యం చేయవు. నేనున్నానండి, ఇప్పుడు నా ఆత్మ వెళ్ళిపోయింది, నా శరీరం ఇక్కడే ఉంది. పిలిస్తే పలుకుతానా? నేను ఎన్నిసార్లు పిలిచినా పలుకుతానా? పలకను. ఎందుకంటే నాది డెడ్ బాడీ కదా, నా శరీరం చచ్చిపోయింది. అలాగే క్రియలు లేని విశ్వాసం గలవారు కూడా వారి విశ్వాసాన్ని పిలిస్తే పలుకుద్దా? లోపల లేదు. అదే 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 సో ఈ పూట మీకు నేను ముగిస్తున్నాను, కొంచెం చెప్తాను, ఈ వారం క్లోజ్ చేస్తాను. మీరేం అర్థం చేసుకోవాలంటే, మీరు ఎంతకాలం బ్రతికిన ఉపయోగం లేదు. పెద్దలు సాక్ష్యము పొందిరి. మీకుందా సాక్ష్యం? ఈయన హత్య చేశాడు, ఏం కావాలి రుజువు చేయాలంటే? సాక్ష్యము కావాలి. ఈయనదే ఈ పొలం, 10 ఎకరాల పొలం, ఏం కావాలి చెప్పండి? ఏంటవి? సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు ఏంటి? కాగితాలు. నాదని నేను అంటాను, ఇప్పుడు ఈ పెదపాడు అంతా నాదే అంట, ఊరుకుంటారా? నాకు కనిపించిన ఇల్లు ఇది నాదే అంట, ఊరుకుంటారా? ఆ పేపర్లు నా దగ్గరుంటే ఎవడైనా మాట్లాడతాడా? అలాగే విశ్వాసానికి తగిన క్రియలు నీ జీవితంలో ఉండాలి, ఏదో ఒకటి సాధించి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను, అక్కడ ఉంటారు సరదాగా చెప్తున్నా, గేటు దగ్గర పరలోకంలో రానివ్వరు, ఆపేస్తారు అక్కడే. గ్రంథాలు విప్పబడతాయి అనండి అందరూ. జీవగ్రంథము, వేరొక గ్రంథం విప్పబడుతుంది. వారి క్రియలన్నీ రాస్తారు అక్కడ, తెలుసా? క్రియలు ఎవరెవరు ఏం చేస్తారో ప్రతి వాడు తాను చేసిన క్రియలను బట్టి జీతం పొందుతాడు. గొప్ప కార్యాలు చేసిన వాడు బహుమానాలు పొందుతాడు. నీచమైన కార్యాలు చేసిన వాడు తాను చేసిన క్రియలకు ఖచ్చితంగా తీర్పు పొందుతాడు. ఒక మాట చెప్పనా, వారి క్రియలు వారి వెంట పోవును అనండి అందరూ.
ఎవరి క్రియలు? మృతుల క్రియలు వారి వెంట పోవును. వారి క్రియలు ఎక్కడుండో వారితో పాటు వెళ్ళిపోతాయి. నువ్వేంటి అనేది డిసైడ్ చేసేది నీ గొప్ప కార్యాలు, ఘనకార్యాలు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఒకసారి హేబేలు జీవితంలోకి వెళదాం. హేబేలు ఏం చేశాడో చూద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు అని ఉంది. ఆ విశ్వాసము ద్వారా అతడు మాట్లాడుచున్నాడు. చదువు ఆ మాట. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారానే మాట్లాడుతున్నాడు. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి తెచ్చాడు. మీరు చెప్పండి, కయీను బలి దేవుడు అంగీకరించాడా? హేబేలు బలి దేవుడు అంగీకరించాడా? హేబేలు బలి ఎందుకు అంగీకరించాడు? కయీను బలి ఎందుకు అంగీకరించలా? కయీను శ్రేష్టమైనది తీసుకురాలేదని ఉంది బైబిల్లో. ఎందుకంటే హేబేలు కయీను కంటే శ్రేష్టమైనది తెచ్చాడంట, ఉంది బైబిల్లో. శ్రేష్టమైన బలి ఎప్పుడు తెస్తారు తెలుసా? మీకు చెప్పను నేను. ఉన్నాడో లేదో తెలియని దేవుడికి ఎందుకురా అంత ఖరీదైనటువంటి బలి? చూసారండి, ఉన్నాడని నమ్మకం ఉంటే చాలా శ్రేష్టమైన బలి తీసుకొస్తారు. మీరున్నారు, మీరేమంటారు? మీ ఆయన కానీ ఎవరైనా బయటకు వెళితే ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేకపోతే ఏమంటారంటే, ఎప్పుడు వస్తావు? వస్తానులే. వస్తావా రావా ఈరోజు ఇంటికి? వస్తే వస్తాను, లేదంటే లేదు. లేదు, వస్తావో లేదో చెప్పాలి. ఎందుకు మరి? నీకు వండాలిగా నేను అంటారు. అంటే ఆయన వస్తాడో రాడో కన్ఫర్మేషన్ తీసుకోకుండా, రూఢిపరుచుకోకుండా ఈమె వంట కూడా చేయదు. అట్లాంటిది శ్రేష్టమైన బలి అర్పించేస్తాడంటే ఉన్నాడో లేడో తెలియని దేవుడి కోసం. ఖచ్చితమైనటువంటి నమ్మకం హేబేలుకి దేవుడి మీద ఉంది కాబట్టి, కన్ఫర్మ్ చేసుకున్నాడు కాబట్టి శ్రేష్టమైన బలిని దేవుడికి అర్పించాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా, నామకార్థులు అనండి అన్నారా? నామకార్థులు అంటే అర్థం ఏంటంటే పేరుకు మాత్రం ఉండే వాళ్ళని నామకార్థులు అంటారండి. నామకార్థం, నామము, పేరు. నామకార్థం అంటే మొక్కుబడిగా ఉండేవారు, జనాభా లెక్కల కోసం ఉండేవారు కొందరు ఉంటారు. మీరు గమనిస్తున్నారో లేదో? వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయంటే, ప్రతి క్రియను మీరు పట్టుకొని చూడండి, పేరుకి చేసేమన్న పేరుకి చేస్తారు. హల్లెలూయా అంటారు. ఒకసారి చూస్తున్నారు నా వైపు? ఇక చూడండి, వారి భక్తిలో నాణ్యత ఉండదు. చూస్తున్నారా? వారి అర్పణలో శ్రేష్టమైనటువంటి అనుభవం ఉండదు. ఓకే, ఇంకా జాగ్రత్తగా మీరు వినాలి. కయీను కూడా బలి తెచ్చారు. హేబేలుతో పాటు కయీను కూడా అర్పణ తెచ్చారు. కానీ తెచ్చానన్న పేరు కోసం తెచ్చాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. పేరు కోసం గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా సరే మనుష్యుల ఎదుట మీ నీతి క్రియలు కనబడవలనని దాన ధర్మాలు, నీతి కార్యాలు చేయకూడదని దేవుడు అన్నాడు. వారు చేస్తారు పేరు కోసం, మనుష్యుల దగ్గర పేరు కోసమే, నాణ్యమైనవి కాదు. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. మీరు కొత్తిమీరలోను, పుదీనాలోను, జీలకర్రలోను దశమ భాగాలు ఇస్తారు. చూసారా? కొత్తిమీరలో, పుదీనాలో, జీలకర్రలో ఇస్తారు. మరి మటన్లో,
చికెన్లో విన్నారా? ఎవరో బాగా వినాలి, బాగా వినాలి. దేవుడు ఈ మాట చెప్పేటప్పుడు మీరు కొత్తిమీరలో, పుదీనాలో, జీలకర్రలో 10% ఇస్తారు కానీ అని చెప్పేటప్పుడు ఏమన్నాడు తెలుసు ఆయన? మీరు దోమను ఒడియగట్టి ఒంటెను మింగుతారన్నాడు. చూసారా? హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. ఒక వల వేసి అందులో పైనుంచి ఒంటె దోమలు పడతాయి. ఈ దోమలు చిన్నవి కదా, ఆ వల రంధ్రాల్లో నుంచి ఈ దోమలు కిందకు వచ్చేస్తాయి, ఆ ఒంటె మిగిలిపోద్ది. అంటే పెద్ద పెద్దవి వారు ఉంచుకొని పనికి మాలినవి మనుష్యులకు ఇస్తారు, దేవుడికి ఇస్తారు. చూసారండి? నాణ్యత లేదు, క్వాలిటీ లేదు, స్వచ్ఛదనం లేదు. నామకే వాస్తే అంటారు హిందీలో, అంటే పేరుకు చేస్తారు. వారు చేసే సహాయము దేనికి కూడా పనికి రాదు. మనుషులకి సరైనటువంటి సహాయం చేయరు. మీరే చెప్పండి. చలి కాచుకో, ఏంటది? చలి కాచుకోమని చలి ఆగడానికి సరిపడా రగ్గులు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా? ఆకలి తీర్చుకో అంటే కడుపు నిండా పెట్టాలా వద్దా? అర్థమైంది అనుకుంటున్నా మీకు. అంటే ఊరికే పెట్టేమన్న పేరుకి పెట్టడం, ఇచ్చామన్న పేరుకి ఇవ్వడం, దానం చేసామన్న పేరు కోసం చేయడం కాదు. సరిపోవాలి. ఇతరులకి నీ మేలు ఏమవ్వాలి? సరిపోవాలి. కయీను కానుక తక్కువ తెచ్చాడా ఎక్కువ తెచ్చాడా పక్కన పెడితే, అసలు పేరు కోసం తెచ్చాడు, వాళ్ళ తమ్ముడితో పోటీ పడ్డానికి తెచ్చాడు. హేబేలు అలా తేలా, శ్రేష్టమైనవి తెచ్చాడంట హేబేలు. మీ అందరికి అర్థమవుతుందో లేదో? మన నామకార్థ సంఘాల్లో క్రైస్తవులు తెస్తే కుంటికోడిని చెప్పండి, గుడ్డికోడిని తీసుకొచ్చి, ఆళ్ళకు పనికిరాని ప్రతి పనికిమాలని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు చెప్పండి? గుళ్ళో పెట్టేస్తారు. పాస్టర్ గారు పండగ చేసుకోండి అంటారు. ఏమంటారు? వీళ్ళే నామకార్థ క్రైస్తవులు, వీరే పేరుకు మాత్రమే విశ్వాసులు, పైకి భక్తి గలవారి వలె కనబడతారు కానీ అందులో ఉన్న శక్తిని ఏమాత్రము ఆశ్రయించరు. అందరికీ అర్థమైందండి? మీరు దాన ధర్మాలు చేసినా, ప్రార్థనలే చేసినా సీక్రెట్గా చేయాలి అని ఎందుకన్నాడంటే, ఆ ప్రార్థనలు దేవుడికి వినబడాలనే ఉద్దేశం ఉన్నవాడు మనుషులకు కనబడకుండా గదిలోకి వెళ్ళి దేవుడికే కనబడేలాగా ప్రార్థన చేస్తే అదేదో పేరుకే చేయలేదు, నిజంగా దేవుడు వినాలని కార్యం చేయాలనే ప్రార్థన చేశాడని మనం ఎలాగంటున్నామో, అట్లాగే మనుషులందరి ఎదుట బాహాటముగా నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేయకుండా సీక్రెట్గా కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా చేస్తే అది కూడా ఏదో పేరు కోసం చేసినట్లు కాదు, కంటి తుడుపు చర్యగా, మ్రొక్కుబడిగా చేసినట్లు కాదు, హృదయపూర్వకంగా చేశాడు, కార్యాన్ని సంపూర్ణం చేశాడని అర్థం. హల్లెలూయా చెప్పండి. ప్రకటన గ్రంథంలో మాట ఉంటుందండి, నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేవు అంటాడు. తెలుసా? నీ క్రియలు సంపూర్ణమైనవి కాదు, అసంపూర్ణమైన. అంటే పేరు చేస్తారండి. నేను అనేది అదే. మీరు ఉంటే వెచ్చగా ఉండండి, లేదా చల్లగా ఉండండి. నులివెచ్చగా ఉండేవాళ్ళు అంటే వీళ్ళే. విశ్వాసం లేదు, ఏ కార్యం చేసినా సగం సగం చేస్తారు, పూర్తిగా ఏ కార్యం చేయలేరు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. వింటున్నారా మీరంతా? ముగిస్తున్నాను నేను, కంగారేం పడొద్దు. మీ అందరికీ నేను చెప్పదలిచేది ఏంటంటే, పేరుకు చేయకండి. హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరైనా, వాళ్ళకి ఎంత కావాలి? నువ్వు ఇవ్వగలిగితే సరిపడా ఇవ్వగలగాలి. నీ శక్తి కొలది ఇవ్వాలి, నీకున్న శక్తిని బట్టి ఇవ్వాలి. పేరుకి
చేసామన్న పేరుకి చేస్తే వాళ్ళనే నామకార్థ క్రైస్తవులు అంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఓ 10 రూపాయలు ఇస్తారు. పలానా మరియమ్మ 10 రూపాయలు ఇచ్చిందని చదవాలి పాస్టర్ గారు పేరు. మార్తమ్మ 100 రూపాయలు ఇచ్చింది అని చదవాలి పేరు. డబరా ఇస్తే డబరా మీద ఏం రాస్తారు? పేరు. అన్నిటి మీద పేర్లు రాపించుకోండి. పేరు కోసమే చేశారు అలా అంటున్నాను నేను. చేసామన్న పేరుకు చేస్తారంటున్నాను నేను. ఓ మాస్టర్ గారు పొట్టిగా ఉంటాడు, చచ్చిపోయాడు ఆయన ఈ మధ్య. ఆయన గుళ్ళో 30 మంది ఉంటారంట, ఫ్యాన్లు లేవంట, ప్రార్థన చేస్తున్నారంట అందరూ. ప్రభువా ఫ్యాన్లు దయచేయని ప్రార్థన అందరూ చేస్తుంటే వాళ్ళందరూ మీలాంటి వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఓలే మనం కొనుక్కుందాం ఫ్యాన్లు మన మట్టుకు, పాస్టర్ గారి సంగతి మనకొద్దు అనుకున్నారంట. వాళ్ళు కొనుక్కున్నారు, పాస్టర్ గారికి లేదు. ఇప్పుడు పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఏమనంటే, ప్రభువా మా పాస్టర్ గారికి ఫ్యాన్ కావాలి, ప్రేరేపించు ప్రభువా, అందరూ ప్రేరేపించమంటున్నారు. అందరూ. కొంతమంది ఆయన ప్రార్థన ఆయనకే చేసేస్తున్నారంట. ప్రభువా ప్రార్థన విను, ఫ్యాన్ అని ఆయన ఒకవేళ ప్రార్థన చేస్తే వీళ్ళు కూడా ప్రభువా ప్రేరేపించు ప్రభువా అని ఈయన ప్రార్థన ఆయనకే చేసేస్తున్నారంట. ఒక ఆవిడ ఈ బాధపడలేక కొందంట ఫ్యాన్. కొని దేవుడు పెట్టలారా వాళ్ళ మనవడితో బిగించాడు ఆడొచ్చి. అప్పుడు ఆ పాస్టర్ గారితో అంటుందన్నమాట, పాస్టర్ గారు ఈ ఫ్యాను మీరు చూసుకుంటామే కానీ వేసుకుంటాం లేదు అని చెప్పిందంట. ఇదేం ఫిట్టింగ్ నాయన అనుకున్నాడు ఆయన. అందరి ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఆయన ఫ్యాను తిరగట్లా. అలాగే ఆయన పాపం అలాగే బాధపడుతున్నాడంట. ఒకరోజున ఎవరు వేసారో తెలియదు, ఫ్యాన్ వేసేసారు. ఆరాధనలో ఆవిడొచ్చింది, పాస్టర్ గారు అని అరిచింది. ఏమైందమ్మా? ఫ్యాన్ వేయొద్దండి, ఎందుకు వేశారు? ఆయన ఇంతే ఉంటాడు, మరుగుజ్జు ఆయన. ఫ్యాన్ అక్కడ ఉంటుంది. అమ్మ ఫ్యాన్ నేను వేసానని నువ్వు ఎలా నమ్ముతున్నావు? నాకు స్విచ్ అందుతుందా అంటాడు ఆయన. ఎవరో వేసేసారు. ఇంతకే ఫ్యాన్ ఎందుకు వేయొద్దురా బాబు అందంటే, పేర్లు రాసిందంటే వాళ్ళ 3 పేర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళవి, తిరిగితే కనపడదని అది తిరగకూడదు. ఇది ఆయన చెప్పింది, ఇది ఆయన సరదాగా చెప్పింది. ఏమండి, ఫ్యాన్ల మీద పేర్లు, కుర్చీల మీద పేర్లు, దబరాల మీద పేర్లు, నీ శవం మీద పేరు, నీ పిండాకూడి మీద పేరు, ఎక్కడ పడితే అక్కడ పేరు. పేరుకు చేయకండి, మీరు చేస్తే సీక్రెట్గా చేయండి అని చెప్తున్నా. మీరు పడుకోక్కర్లా, మీరు మంచి కార్యాలు చేస్తే బైబిల్లోకి వాళ్ళ సాక్ష్యాలన్నీ రాలేదా? మీ భావి తరాలకి మీరు చేసిన ఉపకారాలన్నీ తెలుస్తాయి, వారు చెప్పుకుంటారు, మీరు చెప్పుకోకూడదు. ప్రతి చిన్నది నేను చేశాను. ఇక్కడ ఒక ప్రమాదం ఉంది, ఇక్కడ ఓ ప్రమాదం ఉంది. అదేంటంటే దేవుడు చెప్పాడు, వారు నిశ్చయముగా ఫలం పొంది ఉన్నారు. ఏమన్నాడు? మనుష్యుల ఎదుట మీ నీతి క్రియలు కనబడకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడా అని ఆయన ఏమంటాడంటే, జాగ్రత్తగా చూసుకోండి, నిశ్చయముగా వారు ఫలము పొంది ఉన్నారు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, నా ద్వారా పరలోకములో ఇంకా ఏమీ కూడా వారికి రాదు, వారికి భూమి మీద వచ్చేసింది. హల్లెలూయా అని చెప్పండి అందరూ ఒకసారి. వారు పొందేశారు, ఇంకా పరలోకం వెళ్ళిన తర్వాత ఏమీ రాదు. ఎందుకంటే వాళ్ళు చేసింది మనుషుల కోసమే, మనుషులు చూడాలనే. ఇది ఎలా ఉంటుందో చెప్పి నేను ముగిస్తా. అందంగా ఉన్నానని చెప్పి బట్టలు లేకుండా కెమెరా ముందుగా ఆడవాళ్ళు వస్తే అసహ్యంగా చూస్తామా? నాకు అందం ఉందని చెప్పి కెమెరా ముందుకు వచ్చి నేను ఎక్స్పోజ్ చేసుకుంటానంటే అదో రకంగా చూస్తారా? చూడరా? మరి నువ్వు ఘనకార్యాలు చేసావని చెప్పి
నీతి క్రియలు చేసావని చెప్పి మనుషులందరికీ బాహాటంగా చూపించుకోవడమే బట్టలు లేకుండా తిరగడంతో సమానం. సీక్రెట్గా ఉండాలండి. మన అవయవాలు దుస్తులు కప్పుకొని సీక్రెట్గా ఎలా ఉంచుకుంటున్నామో మన నీతి క్రియలు కూడా దేవుడికి మాత్రమే తెలియాలి. పేరు కోసం చేయకూడదు. అదే నేను చెప్పేది ఇప్పుడు దాకా. ఓ పెళ్ళైన భార్య భర్తకి ఎలాగెళ్ళాలంటే గిఫ్ట్ లాగంట. ఎలాగా? గిఫ్ట్ని ఏం చేస్తారు? పూర్తిగా ప్యాకింగ్ చేస్తారు. ఎవరికైనా తెలుస్తుంది లోపల ఏముందో? ఎవరికి ఇస్తామో బహుమానం, గిఫ్ట్, వారికే తెలుస్తుంది. అట్లాగే భార్య కూడా, ఆడపిల్లలు కూడా తమ దేహం ఎవరు పడితే వాళ్ళు చూసేసేటట్లు బట్టలు వేసుకోకూడదు. గిఫ్ట్ను కవర్తో కప్పినట్లుగా శరీరాన్ని కప్పుకొని తన భర్తకు మాత్రమే తన అందాన్ని అంతా చూపించుకోవాలి. అవునా కదా? ఇది నమ్ముతారు కదా? మరి సంఘం అనేటటువంటి శరీరము, యేసుక్రీస్తు శరీరం అనే సంఘము, క్రైస్తవులు కూడా తమ గొప్ప కార్యాలు, పుణ్యకార్యాలు, ఘనకార్యాలన్నీ కూడా సీక్రెట్గా ఉంచుకోవాలి. దేవుడు మాత్రమే చూడాలి. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నామకార్థులకి ఎలాగో పరలోకం వెళ్తామనే గ్యారంటీ అలాగ లేదు కాబట్టి వాళ్ళు ఈ భూమి మీద ప్రాకులాడి చేస్తారు. మీరు అట్లా కాదు కాబట్టి మనుష్యుల ఎదుట మీ క్రియలు చూపించుకోవడానికి ట్రై చేయకండి. మనుష్యులు వినాలనే ప్రార్థనలు చేయకండి. మీకోసము, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి. ఆడెవడో వినాలని కాదు. హల్లెలూయా. చూసారండి, క్రియలు లేని విశ్వాసం అంటే ఇదే. చేస్తారు. కయీను క్రియలు చేయలేదా? హేబేలు క్రియలు చేసినందుకు ఆయనకి క్రియలు ఉన్నాయి, సాక్ష్యం ఉంది, రుజువు ఉంది. ఆ క్రియలే సాక్ష్యం, రుజువులు అవే చెప్తున్నాయి సాక్ష్యం. మరి హేబేలు చేస్తే కయీను కూడా చేశాడు. మరి ఆయన చేయనట్లు ఎందుకు లెక్కలోకి వచ్చిందంటే చేశాడు, కానీ ఊరికే పేరుకే చేశాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వెవరివే? అంటే క్రియలు ఉపయోగపడవు, పనికి రాని పనులు అనమాట. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వంట వండుతారు కానీ తినే పని లేదు అది. లేదు చెప్పండి. ఏసన్న గారు నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అనుకొని 4-5 కోసుకొచ్చుకొని మంచం కింద దాక్కొని పిండుకున్నాడంట. ఏమొచ్చిందంటే పసరు వచ్చింది. నేతి బీరకాయలు ఏం లేదు, నెయ్యి లేదు. విశ్వాసులు ఏముండదో? పిశాచులు, విశ్వాసులు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పేరుకు చేయొద్దండి, మీకు దండం పెడతా. పేరుకు నేతి బీరకాయే, పేరుకు విశ్వాసులే. వాళ్ళకి విశ్వాసం ఉంటే కార్యాలు జరగకుండా ఎందుకుంటాయని అడుగుతున్నా నేను. ఏదో ఒక కార్యం చెప్పమ్మా, ఏది జరగదో. ఒక మాట చెప్పనా, అన్యజనులు దేవుణ్ణి మనం నమ్మడానికి ఆయన మనకి సూచనలు చూపాలి. అవునా? గిద్యోను సూచనలు అడిగారు, అబ్రహాం అడిగారు, మోషే అడిగారు, సూచనలన్నీ చూపించారు. దేవుడు నమ్మారు. మరి మనం నమ్మాము. మరి అన్యులు నమ్మాలంటే మనము దేవుని శక్తి ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తే కానీ అన్యులు నమ్మరు. వాళ్ళకి విశ్వాసం కలిగించాలంటే, వాళ్ళని విశ్వాసులుగా మార్చాలంటే ఒట్టి మాటలు చెప్పొద్దు, క్రియలు కావాలి. సువార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షించబడుతున్న మనకేంటంట దేవుని శక్తి. దేవుని శక్తి అంటే ఏంటి? శక్తి కలిగిన కార్యాలు వాక్యం ప్రకటించినప్పుడు దేవుడు చేశాడు. అపోస్తలులు ప్రకటిస్తే వాక్యాన్ని స్థిరపరచడానికి, రుజువు చేయడానికి, అది నా మాటే అనడానికి. అలాగా క్రియలు ఉండాలి, రుజువులు ఉండాలి అని నేను చెప్తున్నాను. మనం దేవుణ్ణి నమ్మాము, వేరే వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించాలంటే మనం సూచక్రియలు చేయాలి. అవే సాక్ష్యాలు, అవే రుజువులు, అవే గుర్తులు, అవే ఛాయలు. అవి మన జీవితాల్లో ఉంటేనే దేవుణ్ణి అందరూ నమ్మగలరు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. మీ అందరికీ అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి. విశ్వాసం అనున్నది చెప్పండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క రుజువు కావాలి వద్దా? అదృశ్యం అంటే కనబడనిది ఉన్నది అని నమ్మాలంటే ఏదో ఒకటి కనబడాలిగా. నమ్మకం ఇంకొకళ్ళు పుట్టించాలంటే ఏదో ఒకటి చెయ్యాలిగా. దేవుడు కనబడ్డో, నీలో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఎలా నమ్మాలి? నీలో కనపడకుండా ఉన్న దేవుడు కనిపించే ఏవో కార్యాలు చేయాలి.
కనబడేడు పదార్థముల ద్వారా సృష్టి నిర్మించబడలేదని వాక్యములో ఉందా లేదా? వాక్యము పలికితే అన్నీ వచ్చాయా రాలేదా? వాక్యం కనబడుతుందా వినబడుతుందా? వినబడినది కనబడే సృష్టిని చేసింది కదా. మరి నీలో దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి రుజువేంటంటే నీలో దేవుడుంటే కార్యాలు జరుగుతాయి. నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్లు అవుతుంది. నువ్వు పలికితే దయ్యాలు భయపడతాయి. నువ్వు మాట్లాడితే రోగాలు వెళ్ళిపోతాయి. నీలో నుంచి దేవుడు మాట్లాడతాడు. మీ అందరికి అర్థమైంది. గాలి కనబడదు, కానీ గాలి తగిలినప్పుడు శబ్దం వస్తుంది కదా వస్తువులకి. అట్లా దేవుడు కనబడడు, కానీ నీ ద్వారా ప్రజలకు కనబడాలనుకుంటాడు, అద్భుతాలు చేయాలనుకుంటాడు. నువ్వేం చెయ్యాలి? నువ్వు నమ్మి క్రియలు చేయాలి. క్రియలు చేయాలంటే నీకేం కావాలి? నమ్మకం కావాలి. ఆ నమ్మకం లేకపోతే నిన్ను రానివ్వరండి పరలోకం. అది మాత్రం గ్యారంటీ. నిన్ను ఆపేస్తారు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.